హాయ్ గైస్, హవ్ ఆర్ యూ ఆల్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్పెషల్ వ్లాగ్. అవునండి, ఈరోజు నిజంగా చాలా స్పెషల్ వ్లాగ్ మాకు. ఎందుకంటే మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. అప్పుడే 2 years అయిపోయింది. సో అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అందుకని చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము యానివర్సరీ కాబట్టి. బట్ భాస్కర్కి అసలు లీవే దొరకలేదు. ఓన్లీ 1 day దొరికింది. అది కూడా అడగంగా అడగంగా ఇచ్చారు యానివర్సరీ అంటే. సో ఇంకా కొంచెం దగ్గర ప్లాన్ చేసాము ట్రిప్. స్కూటీ మీదే వెళ్ళాము. సో సోనీ మా కొలీగ్, అదే ఇప్పుడు చూస్తున్నారు కదా పక్కన స్కూటీ మీద వస్తున్నారు, వాళ్ళు మా కొలీగ్ అన్నట్టు. సో వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. సో అలా అందరం కలిసి బైక్ పైనే స్టార్ట్ అయ్యాము. సో ఇంతకీ మేము వెళ్ళేది ఎక్కడికో చెప్పలేదు కదా, గణపతి పూలే అండి. చాలా చాలా మంచి ప్లేస్ రత్నగిరిలో. మహారాష్ట్ర అంటేనే చాలా గ్రీనరీ. అసలు అలా ఆ గ్రీనరీ చూస్తూ వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. అసలు అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేమైతే. రత్నగిరి కమ్స్ అండర్ గోవా కొంకన్ ఏరియా కదా. ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ చాలా 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 అంటే చాలా స్వీట్ ఉంటుంది వాటర్ కూడా. ఈ వీడియోలో నేను ఎక్కువ సీనరీస్ చూపిస్తాను చూడండి. మహారాష్ట్ర రోడ్స్ కానీ, బీచెస్ కానీ చాలా చాలా బాగుంటుంది. అందుకని బ్లాగ్లో ఎక్కువ వరకు సీనరీస్ చూపిస్తాను, చూసేయండి. సో అలా అమ్మ వాళ్ళు, మేము అండ్ సోనీ వాళ్ళు పోటీగా బైక్ మీద వెళ్తున్నాం అన్నట్టు. ముందైతే మా తమ్ముడు వాళ్ళే వెళ్తున్నారు, మిడిల్లో మేము ఉన్నాము, అండ్ తర్వాత సోనీ వాళ్ళు వస్తున్నారు. సో ఇది వచ్చేసి ఆరే బీచ్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఇంకో వారే బీచ్ అన్నట్టు ఉంటుంది. ఆరే వారే బీచ్ అని అంటారు. ఇక్కడ జిప్ లైన్స్, స్కూబా డైవింగ్ అన్నీ ఉంటుంది. అసలు చాలా చాలా బాగుంటుంది. దసరాకి మేము ఇక్కడికే వచ్చాము పిక్నిక్కి. మా దసరా షార్ట్స్ పోస్ట్ చేసాము, చూసుంటే గుర్తుపడతారు. చాలా బాగుంటుంది ప్లేస్. ఇలా రోడ్ పైనుండి వెళ్తుంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగా కనిపిస్తుంది బీచ్. అసలు అంతులేని సముద్రము. అలా చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు, అసలు అంత బాగుంది. ఇక్కడైతే జిప్ లైన్, స్కూబా డైవింగ్ అవి ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ టైం చేద్దామని చెప్పేసి మేము మధ్యలో దిగలేదు. బట్ ఎప్పుడైనా ట్రై చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే కన్నా నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా. సో మేము అలా సీనరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అంత మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామా, అంతలో ఒక ఘోరం జరిగింది. చూసేయండి మీరు కూడా ఏంటో. వాళ్ళు నార్త్ అండి, కొంచెం హిందీ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. क्या हुआ? अयो स्कूटी खराब हो गया। बैड लक। बैड लक। क्या हुआ बाइक को? क्यों खड़े हो? वेरी बैड, वेरी बैड, वेरी बैड। सोनी आंटी का बाइक खराब हुआ रास्ते में, स्टार्ट ही नहीं हो रहा।
और हम उठ भी गए और अभी दूध पी के फिर से सो जाएंगे, है ना, है ना, है ना। हम फ्यूल तो है। సో చూసారు కదండి, అది ప్రాబ్లమ్. సోనీ వాళ్ళ బైక్ సడన్గా ఆగిపోయింది. పెట్రోల్ అది ఫ్యూల్ అంతా బాగానే ఉంది, బట్ ఏంటో అర్థం కావట్లేదు. సోనీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఫిర్సే బోలో, ఫిర్సే బోలో. నేను కావాలా ఆంటీ? क्या बोले हो? नीलू कवाला आंटी मतलब क्या होता है? मतलब आंटी पानी चाहिए। हाँ वही। मतलब मेरे व्लॉग्स देख के तेलुगु सीख रहे हो ना? बढ़िया बढ़िया। दెబ్బలు పడతాయి నీకు, దెబ్బలు పడతాయి. मतलब क्या है? बहुत मार पड़ेगी ना। हाँ तू क्या खा रहे हो? बताओ क्या खा रहे हो? बोलो अरिसा, अरिसा, अरिसा बोलो, अरिसा। ये शर्मिला लड़का है। సో అదండి, చూసారు కదా, మధ్యలో ఆగిపోయింది బైక్ అని చెప్పి మేము కొంచెం టైం పాస్ చేస్తున్నాము. అయితే ఫస్ట్ టింకు వాళ్ళు వెళ్ళిపోయారు, ముందు చాలా దూరం వెళ్ళిపోయారు. అండ్ సోనీ వాళ్ళు అసలు వెనక్కి ఉండిపోయారు. మేము మధ్యలో ఆగి వెయిట్ చేస్తున్నాము. సరే ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేకుండే. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూస్తేనేమో ఇది పరిస్థితి. సో ఇంకా అన్న అండ్ భాస్కర్ ఉండి మా స్కూటీ తీసుకుని మెకానిక్ కోసం వెళ్ళారు. సో ఇంకా టింకు వాళ్ళు కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చారు మేము వెళ్ళకపోయేసరికి. సో టింకు ఆల్మోస్ట్ ఫిక్స్ ఎవ్రీథింగ్, బట్ అసలు కుదరలేదు. వాడికి కూడా ఏం తీసుకెళ్ళలే కదా, అందుకని మెకానిక్ కోసమే వెయిట్ చేసాము. అండ్ అంతలో మేము అమ్మ తీసుకొచ్చిన అరిసెలు, కజ్జికాయలు అండ్ అటుకులు, చెక్కలు, మురుకులు అన్నీ తీసుకెళ్ళాము తినడానికి, మధ్యలో దారిలో పనికొస్తుందని చెప్పి. సో అవే మంచిగా టైంపాస్కి తింటున్నాము బైక్ పని అయ్యే వరకు. సో అంతలో భాస్కర్ వాళ్ళు కూడా వచ్చారు, అది మెకానిక్ ఆయన తీసుకొని. సో ఆయనే ఫిక్స్ చేస్తున్నారు. సో ఈ కజ్జికాయలు, అరిసెలు అసలు ఎంత బాగుండేనో, వాళ్ళకు కూడా చాలా నచ్చింది. సో వాళ్ళు కూడా చేసుకుంటారు, యూపీ నుండి వీళ్ళు. సో బైక్ పాడవడం ఏంటో కానీ మేమైతే ఆ రోడ్ పైన చాలా ఎంజాయ్ చేసాము. అసలు తక్లీఫ్ అనిపించలేదు, అసలు ఏం అనిపించలేదు, మంచిగా ఎంజాయ్ చేసాము. పాపను కూడా మంచిగా ఈజీగా ఫీడ్ చేసేసాను అండ్ కొంచెం తినేసాము. అలా మాకు టైం పాస్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది బైక్. ఏమైందో తెలియదు, ఫ్యూల్ అన్నీ కరెక్ట్ ఉండే, బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయింది. సో ఆయన ఏదో ఫిక్స్ చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అందరం స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ సో అలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ముగ్గురం స్టార్ట్ అయ్యాము. సో వెళ్తుంటే మధ్యలో దారిలో భాస్కర్ ఆపేశారు, సడన్గా ఆపి ఏం చేశారో మీరే చూడండి. సో అలా అండి, వెళ్తుంటే మధ్యలో బైక్ ఆపేసి సడన్గా అక్కడ పూల చెట్లు ఉంటే పూలు కోసుకొచ్చి మరి నాకు రోడ్ మీద ప్రపోజ్ చేశారు. చాలా క్యూట్ అనిపించింది, భలే అనిపించింది అసలు. అయినా కూడా యానివర్సరీకి ఉట్టి పూల గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి సోనీతో చెప్తున్నాను నేను. అండ్ అలా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. కొద్దిసేపు అక్కడ మళ్ళీ కొద్దిసేపు ఆగి పాపతో ఆడుకున్నాము. అండ్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. అమ్మా సో ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా షూట్ చేయాలని అనిపించలేదు, చాలా చాలా బాగుండే సీనరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అంతలో ఇంకా మేము రిసార్ట్ చూస్తున్నాము. ఒక రిసార్ట్ అయితే దొరికింది. ఎంటర్ అవ్వగానే మాకు అసలు మంచి దొరకలేదు. వాళ్ళే ఒక ప్లేస్ అయితే చెప్పారు, ఈ బ్యాంబూ రిసార్ట్. చాలా 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 బాగుండే.
దిస్ ప్లేస్ హ్యాస్ మై హార్ట్ అండి. నిజంగా అసలు ఎంత బాగుందంటే వర్త్ వర్త్ వర్త్. ఎప్పుడైనా ఇట్లా స్టేకేషన్ వెకేషన్ చెయ్యాలండి ఎప్పుడో ఒకసారి. అంతా పని చేసి అలసిపోయి ఉంటాం కదా, యానివర్సరీకో బర్త్డేస్కో ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం నిజంగా చాలా మంచిది మనకి. సో ఇంకా మేము రూమ్స్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసి మొత్తం బ్యాంబోతోనే తయారైందంట. పైన కానీ ఇదంతా ఐ మీన్ బెడ్ కానీ చైర్స్ అండ్ మిర్రర్ సైడ్కి అవన్నీ బ్యాంబోతోనే ఉండే. కొంచెం యూనిక్గా ఉందని చెప్పేసి మేము ఇవి ట్రై చేస్తున్నాము. సో ఇంతకుముందు నా ప్రెగ్నెన్సీలో కూడా మేము అదే ప్లేస్కి వెళ్ళాము. బట్ ఇది మేము వేరే రూమ్స్ అయితే చూసుకున్నాం. అవి లగ్జరీ రూమ్స్ చూసాము. ఇక ప్రతిసారి అవే ఎందుకు, కొంచెం డిఫరెంట్ చూద్దాం అని చెప్పేసి ఈసారి అయితే ఇటు బ్యాంబో రిసార్ట్స్ అయితే చూసాము. అండ్ నా ప్రెగ్నెన్సీలో అంటే 4th మంత్‌లో వచ్చామండి మేమప్పుడు. ప్రెగ్నెన్సీ 4th మంత్ బేబీ మూన్ లాగా. అప్పుడు కూడా కొంచెం బానే ఎంజాయ్ చేశాము. బట్ ఈసారి ఇంకా అమ్మ వాళ్ళొచ్చారు కాబట్టి ఎక్స్‌ట్రా ఎంజాయ్ చేశాము. కావాలంటే ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను ఎక్కడెక్కడైనా. నా ప్రెగ్నెన్సీ 4th మంత్‌లో ఎళ్ళింది. అండ్ ఇవొచ్చేసి డార్మెంటరీస్ అన్నట్టు. ఇఫ్ ఎక్కువ మంది వస్తే ఈ రూమ్స్ చూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏసీ ఉండదు. అండ్ ఇలా 2 బెడ్స్ ఉంటాయి. అండ్ టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉంటుంది. ఇలా మిర్రర్ వచ్చేసి ఉంటుంది. బట్ మాకంత వర్త్ అనిపియలేదు. ఇక్కడ ఉండే ఎండలకి మాడిపోతామండి ఏసీ లేకపోతే చచ్చిపోతాము ఆ బీచ్‌కి వెళ్ళేసి వచ్చి. అందుకని మేము డార్మెటరీస్ చూజ్ చేసుకోలేదు. అండ్ ఇవి వచ్చేసి బయట పిల్లలకి ఆడుకోవడానికి చాలా మంచిగా ఉండే ప్లే ఏరియా. అండ్ కిన్సు వచ్చేసి అక్కడ ఆడుతున్నాడు, టింకు ఆడిపిస్తున్నాడు. అండ్ ఇంకా మేము ఆ రూమ్ కాకుండా వేరే మధ్యలో రూమ్ బీచ్ సైడ్, బీచ్ సీ వ్యూ ఉండేటట్టు చూద్దామని చెప్పేసి వేరే రూమ్స్ చూస్తున్నాము. దానికి వెళ్తున్నాం అన్నట్టు. అండ్ ఇట్లా రూమ్స్ చూడడానికి వెళ్తుంటే మధ్యలో ఇలా పాము కనిపించిందండి. ఇక్కడ పాముని చంపరు, పాము వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి పట్టిచ్చేస్తారు. किंसू मिरर में देखो ऐसे ऐसे करो। हेलो चिकी आंटी। हेलो चिकन आंटी। आपके वीडियो सारे अच्छे लगते हैं, बोलो। आपके वीडियो सारे अच्छे हैं। उसके लिए थम्स अप। हम तो थैंक यू। लाइक शेयर एंड सब्सक्राइब, बोलो। लाइक सुपर साइड सुपर साइड इनका वीडियो एक बनाना चाहिए। सस का पढ़ाई सस का पढ़ाई। సో అలా మేము రూమ్ చూసుకున్నాము. మా పక్కన సోని వాళ్ళు తీసుకున్నారు. సో నేను, అమ్మ, టింకు, భాస్కర్ నలుగురికి ఒక రూమ్ అన్నట్టు. వాళ్ళకొక రూమ్ అంటే 3 మెంబర్స్కి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. బట్ మేము ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ ఇలా సీవీ ఉంది. ఈ మెష్ ఉందని చెప్పి అంత కనిపించట్లే, బట్ ఫోన్లో కనిపించట్లే, బయట అయితే బాగా కనిపిస్తుంది. మంచి సీవీ, రూమ్ కూడా చాలా బాగుండే. అండ్ హోటల్ రూమ్స్ ఎవరికి నచ్చదండి. నిజంగా నేనైతే హోటల్లో ఏసీ కోసమే వస్తాను. కంటిన్యూస్గా ఏసీ వేసుకోవచ్చు. అండ్ ఇంకా మంచిగా బెడ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. నాకు కూడా అంతే, మంచిగా పడుకోవచ్చు. అండ్ అలా మేము ఇలా రూమ్స్ చూస్ చేసుకున్నాము. చాలా చాలా బాగుండే రూమ్స్. అండ్ పాపకి ఇలా బీచ్కి తీసుకెళ్ళాలి తర్వాత కాబట్టి ఇలా షార్ట్ అండ్ టీ షర్ట్, చిన్న క్యాప్ వేశాను. ఇది మేము లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు డాడీతో షాపింగ్ వెళ్ళినప్పుడు డాడీ కొనిచ్చాడు. చాలా క్యూట్ అనిపించింది. ఇప్పుడు వేశాను, ఇన్ని డేస్ వేయలే. అండ్ ఈ స్పెట్స్ వచ్చేసి సోనీవి నేను వేసుకున్నాను. నాకు బాగుందా లేదా కింద కమెంట్ చేయండి. నేను ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నా, బట్ బాగుంటుందా లేదా నాకు అని చెప్పి నేను తీసుకోవట్లేదు. ఇఫ్ సూట్ అయిందంటే చెప్పండి, తీసుకుంటాను. అండ్ అలా కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి టైం స్పెండ్ చేసి కొన్ని తినేసి మంచిగా లంచ్ చేయలేదు, అవే మురుకులు అవి తెచ్చాం కదా అవే తినేసాము. అండ్ తినేసి పాపను కూడా ఫీడ్ చేసేసి మంచిగా బీచ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అదే నడుచుకుంటూ వెళ్దామా లేకపోతే బైక్ తీసుకెళ్దామా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నిల్చొని అదే డిస్కస్ చేస్తున్నాము. ఇంకా మా పాపతోని ఫస్ట్ స్టేకేషన్, తనకి ఫస్ట్ స్టేకేషన్ అంటే చిన్న ట్రిప్ అయినా సరే తనది ఫస్ట్ కాబట్టి మేము వెరీ మచ్ ఎక్సైట్ ఉండే.
ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, రిసార్ట్ బ్యాక్ సైడ్ అంటే మా రూమ్స్ కి బ్యాక్ సైడ్ అన్నట్టు. చూపించాను కదా విండో నుండి సీ వ్యూ అని చెప్పి. ఇది సోనీ వాళ్ళ రూమ్ అండ్ ఇది మా రూమ్. అండ్ వెళ్తున్నాము బీచ్ కి, అంటే గణపతి పూలే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్. సో రాగానే ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు, బట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. సో చూడండి ఎంత బాగుండేనో అసలు ఈ వెదర్, ఆ సీనరీస్. నిజంగా ఈ రిసార్ట్ చాలా చాలా బాగుండే. ఇఫ్ ఈ ప్లేస్ ఎవరికైనా తెలియకపోతే, మహారాష్ట్రలో రత్నగిరి ఒక డిస్టిక్ అండి. రత్నగిరిలో గణపతి పూల్ అనేది ఒక ప్లేస్. అంటే ఇక్కడ గణపతి వారు, గణపతి ఐ మీన్ వినాయకులు 400 ఇయర్స్ ముందు మట్టిలో నుండి వెలిచారనమాట. అందుకని ఈ ప్లేస్ చాలా స్పెషల్. సో చూడండి నిజంగా ఎంత బాగుండేనో. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అంత దూరం శాండ్లో నడిచి వెళ్ళొచ్చా టెంపుల్కి, అలసిపోతామని చెప్పేసి అమ్మ నడవనని చెప్పింది. సో అదే డిస్కస్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. గాలి వస్తుంది, ఎండ ఉంది, బట్ గాలి కూడా వస్తుంటే చాలా హాయిగా అనిపించింది. సో నడవలేమని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము, బైక్ తీసుకొని వెళ్దామని చెప్పేసి. సో సో ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇక్కడే గణపతిపూలే టెంపుల్ అండి, ఎదురుగా ఉంటుంది. సో మేము ఇక్కడ వెళ్ళే ముందు సోనీ ఫోన్ మాట్లాడుతుందని చెప్పేసి కొంచెం సేపు అక్కడ నిల్చున్నాము. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయితే అయ్యాము. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. లోపల ఫోన్ అలో ఉండదు అని చెప్పేసి తెలుసు, బట్ స్టిల్ షూట్ చేయడానికి ట్రై చేశాను. అప్పటికి దొరికిపోయాను అన్నట్టు. చూడండి మా పాప ఎంత క్యూట్గా ఉంది ఇక్కడ. సో ఇదేనండి టెంపుల్. లోపలికి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ గణపతి పూలే అనేది ఎందుకు వచ్చింది పేరు అని అంటే, గణపతి వాళ్ళు గూలే నుండి పూలేకి వచ్చారు సముద్రపు ఒడ్డున. అందుకని గణపతి పూలే అని పేరైతే వచ్చింది. ఇది రత్నగిరిలో చాలా చాలా ఫేమస్ టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ ఒడ్డున అరేబియన్ సీ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ క్లైమేట్, ఆ వెదర్, సీనరీస్ నిజంగా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి హైలైట్ అరేబియన్ సీ. సో బీచ్, ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ బీచ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా బాగుంటుంది. సో సోనీ వాళ్ళు ఎక్కువ పూజ ఎక్కువ కాదు, అసలు పూజ చేయరు, దేవుని నమ్మరనమాట. సో మేము కంపల్ చేయలేదు, వాళ్ళు బయట వెయిట్ చేశారు, మేము అలా మొక్కుకొని బయటకు వచ్చాం అనమాట. అండ్ తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇక్కడ షూట్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి కొంచెం ఎగ్జైట్ అయ్యి ఫొటోస్ అయితే దిగారు అక్కనే. అండ్ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా చాలా ఫొటోస్ దిగాము. అండ్ తర్వాత టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టెంపుల్ చూసేసి, ఐ మీన్ దర్శనం చేసుకొని బీచ్కి అయితే వెళ్తారు. ఇక్కడ మేము లడ్డు అయితే తీసుకున్నాము, దేవుని లడ్డు. అండ్ ఇక్కడ అమ్మ ఏం చేస్తుందో చూడండి. ఇలా నంది చెవులో ఎవరైనా ఏమైనా చెప్పుకుంటారా మీరు కూడా కమెంట్ చేయండి. బీచ్కి అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఎక్కువ దూరం ఏమి ఉండదు, జస్ట్ కొంచెం దూరమే, వాకబుల్ డిస్టెన్స్. సో అలా వచ్చేసామన్నట్టు. ఇంకా మేము వాటర్ స్పోర్ట్స్ అని అవని ఇవని చాలా ప్లాన్ చేసుకున్నాము బీచ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అవన్నీ చూసేయండి మేము ఏం చేసాము. సో ఇంకా మేము లడ్డు తీసుకొచ్చాం కదా, అవి తిన్నామని చెప్పేసి అనుకున్నాం లోపల ఎంటర్ అవ్వక ముందే. సో అవే తీస్తున్నాడు భాస్కర్ ఇక్కడ. సో ఎక్కువ లవంగం, దాల్చిన చెక్క అవి కూడా పెట్టారు వీళ్ళు ఏంటో. సో ఏదో ఉండే. సో తినేసాము. తినేసాక మాకు వాటర్ స్పోర్ట్స్ ఆడాలి, పారాసైలింగ్ అవి ఇవి ఉంది. సో అవి ప్లాన్ ఉండే, ఆడదాము, వాటర్ స్పోర్ట్స్ ఆడదామని. సో మేము ఏమేమి ఆడాము, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది పార్ట్ 2గా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి, చూసేయండి. బికాజ్ చాలా లెందీ అయిపోతుందని చెప్పి. మా ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సపోర్ట్ వర్క్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కంటెంట్. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.